ఏంటి సౌండ్ రావట్లేదు అనుకుంటారా? హాయ్ 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 హాయ్. ఎస్, వారిద్దరిని స్టేజ్ మీద చూసినప్పుడు నాకు నిజంగా విజిలేయాలనిపించింది. అరే క్యా సీన్ హే, సూపర్, మంచిగా అనిపించింది వాళ్ళిద్దరిని అలా చూడటం. ఎప్పుడు కోడి పందాల్లో పాల్గొనే పుంజులాగా, లేదా ముంగిస పాములాగా, లేదా టామ్ అండ్ జెర్రీ లాగా, లేదా పిల్లి కుక్క లాగా కొట్లాడుకునే మన నాయకులు ఒక్కసారిగా అలా ఫార్మల్గా, నార్మల్గా, కూల్గా, ప్లెజెంట్గా మాట్లాడుతుంటే మస్తు అనిపించింది నాకైతే. మీరు చూసారో లేదో మన వీడియోస్. ఒక ఆయన మేనేజ్మెంట్ కోట అంటాడు, ఇంకో ఆయన పేమెంట్ కోట అంటాడు. సో వాళ్ళిద్దరూ ఒకరినొకరు భయంకరంగా తిట్టుకుని ఉంటారు. కానీ డీలిమిటేషన్ అనే అంశం మీద ఇద్దరు దగ్గరయ్యి తమిళనాడుకి వెళ్ళి స్టాలిన్ గారి సమక్షంలో మంచిగా కనపడ్డారు. మన తెలంగాణ వాళ్ళకి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. రే నాయన, మేము అంశాల వారీగా మేము ఒకరితో ఒకరం డిబేట్ చేస్తాం, బట్ మాకు వ్యక్తిగతంగా ఏ పెద్ద పంచాయతీ లేదు అన్న మెసేజ్నే తెచ్చారు. కానీ మన ఊకంగా మనకేందనంటే మనకు ఆ వ్యక్తి నచ్చలే, వాళ్ళని ఎవరు తిరిగితే వాళ్ళు మన ఫ్రెండ్ అవుతారు. కేటీఆర్ నీ అంత చూస్తా అని ఎవరు అనగానే వి స్టార్ట్ లైకింగ్ దట్ పర్సన్. రేవంత్ రెడ్డి నేను తొక్కి పడేస్తా అని ఎవరైనా అనగానే ఎస్ వి స్టార్ట్ లవింగ్ హిమ్. సో మనలోని ఆవేశాన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. సింపుల్. దే వాంట్ ద ఎలక్షన్స్ టు బి ఓకే, వాట్ టు సే, ఆన్ దేర్ సైడ్స్. గెలవాలని కోరుకుంటారు వాళ్ళు. వాళ్ళు త్యాగాలు చేయడానికి వచ్చిరా రాజకీయాల్లోకి? అబ్బా, ఆస్తులు పంచడానికి వచ్చిరా? ఎన్ని ఆస్తులు పంచిరానా ఇప్పటిదాకా ఏ పార్టీ నాయకుడైనా కానీ? నా త్యాగాలు చేయనికే, ఆస్తులు పంచనీకే, దాన ధర్మాలు చేయనికే ఎవరు రారే. అధికారం కోసం వస్తారు, పెత్తనం కోసం వస్తారు, పదవి కోసం వస్తారు. అది కూడా ఒక కెరియర్. అదే పోలీస్ అనేది ఎట్లా కెరియర్, లేదంటే అడ్వకేట్ అనేది ఎలా కెరియరు, ఇది కూడా అలాంటి ఒక జాబ్. దాన్ని సేవ్ అనకండి ప్లీజ్. అది పోయింది, ఆ జమానా పోయింది. 1940s, 50s, 60s పోయింది అది. ఇప్పుడు సేవ కాదు, ఇట్స్ నో మోర్ సర్వీస్, ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్లో గెలవని కోసం మనలోని ఎమోషన్ని క్యాష్ చేసుకుంటారు. దానికి మనం ఆ లీలను తిట్టంగానే, ఈ లాలను తిట్టంగానే బా కడుపు నిండిపోయి ఇంకేంది మనకు పడని వాడిని తిరుగుతుంది కదా, ఈసారి వీళ్ళకే ఓటేద్దామని వేసేస్తాం. కట్ చేస్తే లక్షల కోట్ల అప్పు. ఎవరు తీరుస్తారు ఇవన్నీ? ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేదన్నా, ఎవరు తీరుస్తారు ఇవన్నీ? అప్పు లేకపోతే నాకేందంట నొప్పి. వెరీ సింపుల్ అన్న. రోడ్లు రావు, డ్యాములు రావు, డ్రైనేజ్ చక్కగా కాదు, పవర్ చక్కగా రాదు, చదువులు, వైద్యం, ఇంకా చెప్పుకుంటే సెక్యూరిటీ, సోషల్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ ఉండదు, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్, ఇవేం జరగవన్నా ఎక్కువైతే. సో మన మెసేజ్ ఒకటే, వాళ్ళు ఒకటి. మనం కూడా ప్రశాంతంగా వాళ్ళు కొట్టుకుంటుంటే జస్ట్ చూస్తుందాం అంతే. అంతేగాని ఆవేశాల్లోనైపోయి కొట్టు తిట్టు వెళ్తే ఆ ఎమోషన్ క్యాష్ చేసుకొని ఓట్లు వేయించుకుంటారు. దాని తర్వాత మనకి నామం పెడతారు. ఓకే.